స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. ఈ వీడియోలో మనం ఆస్తా యూనో వర్సెస్ లూషియస్ ఫైట్ ని చూడబోతున్నాం. ఇక్కడ మనోళ్ళు చాలా భయంకరంగా ఫైట్ చేస్తారు. మీరు మంగా పెనల్స్ ని కూడా చూసుకోవచ్చు, ఇవి చాలా బాగున్నాయి. ఇంతకీ ఈ చాప్టర్ లో మనోళ్ళు లూషియస్ ని ఓడిస్తారా ఓడించరా, అసలు ఈ చాప్టర్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం మెచ్చుకోవడం చేసే వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరేగాతో ఇంకేం మెచ్చుకున్నా. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనం ఎడ్రమెనల్ ని చూసాం. తను పైనుంచి కింద జరిగే ఫైట్స్ అని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు, కిందున్న మన మ్యాజిక్ నైట్స్ లూషియస్ యొక్క క్లోన్స్ ఇంకా పాలడిన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా పాలడిన్స్ కూడా ఇక్కడ ఓడిపోతున్నాయి. మొదటిగా మన వైస్ కెప్టెన్ నెష్ వాళ్ళ అన్నని ఓడించేశాడు, తను కూడా ఒక పాలడిన్. దాని తర్వాత మన మెరోలియానా, తను కూడా ఒక పాలడిన్ ని ఓడించేసింది. ఇంకా మన నోయల్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ మదర్ ని ఓడించింది, తను కూడా ఒక పాలడినే. ఇక్కడ మ్యాజిక్ నైట్స్ అందరూ పాలడిన్స్ తో ఫైట్ చేసి పాలడిన్స్ ని ఇంకా లూషియస్ యొక్క క్లోన్ ని చాలా ఈజీగా ఓడించేస్తున్నారు. ఇది చూసి మన ఎడ్రమినల్ చెప్తాడు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా, ఈ హ్యూమన్స్ ఇంత తొందరగా ఇంత ఈజీగా పాలడిన్స్ ని ఓడించేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలా. వీళ్ళు ఊహించిన దానికన్నా బాగానే ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాగే జరిగితే ఈ ఫైట్ తొందరలోనే ఎండ్ అయిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. రెండో వైపు మనం చూసుకోవచ్చు, బ్లాక్ బుల్స్ యొక్క బేస్ లూషియస్ యొక్క క్లోన్ తో ఫైట్ చేస్తుంది. ఇంకా దీని తర్వాత మనం వెంజెన్స్ ఇంకా చార్లెట్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళు కూడా లూషియస్ యొక్క క్లోన్ ని డిఫీట్ చేసేసారు. ఇంకా దీని తర్వాత గ్రే అండ్ వెనిస్ అని కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు లిటరల్లీ ఒక లూషియస్ ఒక క్లోన్ ని డిఫీట్ చేసేసారు. వీళ్ళిద్దరు కలిసి డిఫీట్ చేశారు. ఇట్స్ క్రేజీ. అండ్ స్పెషల్లీ మన చార్మీ, జోరా, నారో కూడా ఇక్కడ చాలా బ్యాడాస్ గా ఫైట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు కూడా ఒక లూషియస్ ఒక క్లోన్ ని డిఫీట్ చేసేసారు. ఇది మొత్తం పైనుంచి మన ఎడ్రమినల్ కూడా చూస్తూ ఉంటాడు. తను చెప్తాడు, నిజానికి లూషియస్ ఇక్కడ వరకు ఫ్యూచర్ ని చూసాడా, ఎంత చూసినా సరే ఇప్పుడు మిగిలింది ఇదే కదా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఆస్తా ఇంకా యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు లూషియస్ యొక్క మెయిన్ బాడీ వైపుకి వెళ్తున్నారు. ఇంకా మన యూనో చెప్తాడు, నువ్వు చాలా మంచి పని చేసావు బెల్, యూ రియల్లీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. కానీ మనం ఆ నెవర్ ల్యాండ్ స్పెల్ ని ఇంకెక్కువసేపటి వరకు యూజ్ చేయలేము, మన దగ్గర అంత మానా లేదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఆస్తా చెప్తాడు, ఇదిగో ఇది తీసుకో అని చెప్పి చార్మీ యొక్క ఫుడ్ మన యూనోకి ఇస్తాడనమాట. అంటే మన చార్మీ ఇచ్చింది యూనో కోసం కూడా కొంచెం ఫుడ్ తీసుకెళ్ళు అని చెప్పి. సో ఆ ఫుడ్ నే మన ఆస్తా యూనోకి ఇస్తాడు. అది తినిన వెంటనే యూనోకి కూడా మన రీఛార్జ్ అయిపోయింది. అండ్ మన ఆస్తా చెప్తాడు, ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్ళి ఆ లూషియస్ ని డిఫీట్ చేసి ఈ స్పెల్ ని క్యాన్సిల్ చేయాలి, అంతే కదా అని చెప్పి వీళ్ళిద్దరు చాలా స్పీడ్ తో పైకి వెళ్తారు. వాళ్ళని చూసి మన లూషియస్ చెప్తాడు, ఫైనల్లీ యూ గైస్ మేడ్ ఇట్ యూనో అండ్ ఆస్తా, బట్ ఇట్స్ సో షేమ్ఫుల్. నేను ఇంత మంచిగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, నా పీస్ఫుల్ ఓన్లీ మీరు డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఆస్తా చెప్తాడు, ఏంటి మేము డిస్ట్రాయ్ చేస్తున్నామా, అసలు నువ్వు ఎలాంటి పీస్ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, దానికి సమాధానం నాకు కావాలి. నువ్వు సిస్టర్ లిన్నీకి ఏదో హ్యాపీనెస్ ఇస్తావని చెప్పి తను నువ్వు మార్చేసావు, కానీ తను నార్మల్ గా మారిన తర్వాత తను చాలా రిగ్రెట్ అయ్యి ఏడ్చింది. ఇలా ఎందుకు జరిగింది, నువ్వు తనకి నిజంగా హ్యాపీనెస్ ఇస్తే తను ఎందుకు అలా ఏడ్చింది అని చెప్పి తను అడుగుతాడు. దీనికి సమాధానంగా మన లూషియస్ ఏం చెప్తాడు తెలుసా, ఇది మొత్తం నీ తప్పు, ఇట్స్ యువర్ ఫాల్ట్. తను బాగా హ్యాపీగా ఉంది, నువ్వెందుకు తను నార్మల్ గా మార్చావు, నువ్వు మార్చావు కాబట్టి తను ఏడ్చింది, లేకపోతే తను హ్యాపీగా ఉండేది కదా, ఇది మొత్తం నీ తప్పే ఆస్తా అని చెప్పి తను అంటాడు. ఈ ఆన్సర్ విని మన యూనో చెప్తాడు, ఇట్స్ అన్బిలీవబుల్, నీకు తెలుసు నువ్వు ఒక గాడ్ కాదని, నువ్వు జస్ట్ ఒక మంచివి మాత్రమే, నీకేదో కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయని చెప్పి ప్రపంచం మీద పడిపోయి ఏదో మార్చేస్తామని అంటున్నావు, బట్ ది ఎండ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్. ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నువ్వు జస్ట్ ఒక సెల్ఫిష్ బాస్టర్డ్ అని చెప్పి మనోడు తిడతాడు. ఈ తిట్లు వినిన తర్వాత మన లూషియస్ చెప్తాడు, నేను ఎంత చెప్పినా మీలాంటి మూర్ఖులకి అర్థం అవ్వదు, మీరు మారరు, అందుకనే నేను మిమ్మల్ని చంపేసి నేను నా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తానని చెప్పి మనోడు అటాక్ చేసేస్తాడు. ఇది చూసి మన యూనో ఇంకా ఆస్తా చెప్తారు, మేము ఇక్కడికి వచ్చింది నీ చేత ఓడిపోవడానికి కాదు, నిన్ను నీ కళని ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అని చెప్పి వీళ్ళిద్దరు కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ముందున్న లూషియస్ చాలా ఫాస్ట్ అన్నమాట. మనోళ్ళు ఏదైనా చెయ్యక ముందే తను మన ఆస్తా దగ్గరికి వచ్చేసి పక్కకి ఆడుకోరా అని చెప్పి ఫేస్ మీద ఒక షాట్ వేస్తాడు. దెబ్బకు మన ఆస్తా గాల్లో ఎగిరిపోతాడు. ఇది చూసి మన యూనో వెంటనే లూషియస్ యొక్క ఎంకలకు వచ్చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మన లూషియస్ బోన్ మ్యాజిక్ ని ఉపయోగించి తన బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద బోన్ లాంటి టెంటికల్ ని తీస్తాడు. ఆ టెంటికల్ మన యూనో యొక్క అటాక్ ని బ్లాక్ చేసేసిద్ది. మీ అందరికీ తెలిసింది కదా, మనోడు వాళ్ళ సిబ్లింగ్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకున్నాడు. సో దాని వల్ల తను ఇప్పుడు ఆ సిబ్లింగ్స్ యొక్క మ్యాజిక్ ని కూడా ఉపయోగించగలడు. ఆ మ్యాజిక్ ని ఉపయోగించి తను లిటరల్లీ ఆస్తా మీద షూటింగ్ చేస్తున్నాడు. ఇది చూసి మన ఆస్తా కంగారు పడిపోతాడు. మీరు ఇక్కడ ఆస్తా కళ్ళల్లో ఆ
భయాన్ని చూసుకోవచ్చు. ఇది ఫ్రిక్కింగ్ ఒక మ్యాజిక్ యానిమే, అలాంటిది మనోడు బుల్లెట్స్ యూస్ చేయడం ఏంటి? ఇట్స్ సో అన్ఫేర్. మన ఆస్త దగ్గర మ్యాజిక్ కూడా లేదు, కానీ తన దగ్గర ఆ కత్తి ఉంది కాబట్టి సో దాంతో ఆ బుల్లెట్స్ ని డాట్ చేస్తాడు, రిఫ్లెక్ట్ చేస్తాడు. ఇంకా రెండో వైపు మన యూనో ఆ బోన్ టెంటికల్ ని డిస్ట్రాయ్ చేసి లూషియస్ మీదకి ఒక అటాక్ చేసేస్తాడు. కానీ మన లూషియస్ ఆ అటాక్ ని డాట్ చేసి ఎంకలున్న యూనో మీదకే ఒక పవర్ పంచ్ కొడతాడు. ఆ పంచ్ రావడం చూసి మన యూనో తన షీల్డ్ తో ఆ అటాక్ ని ఆపేస్తాడు. కానీ లూషియస్ హీ ఆల్వేస్ 2 స్టెప్ అహెడ్. లిటరలీ తను బ్లడ్ మ్యాజిక్ ని ఉపయోగించి యూనోని పొడిచేస్తాడు. హా బ్రో, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది చూసి మన ఆస్తా కూడా చాలా కోపం వచ్చింది. తను వెంటనే లూషియస్ మీదకి వస్తాడు. ఇది చూసి మన లూషియస్ మళ్ళీ ఆ బుల్లెట్స్ ని వదులుతాడు. కానీ ఈసారి మన ఆస్తా లూషియస్ ఇస్రిన ఆ అన్ని బుల్లెట్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. బ్రో, మనోడు ఎంసీ, మనోడిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రస్తుతం మన ఆస్తా ఇంకా యూనో వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి లూషియస్ మీదకి అటాక్ చేస్తారు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. మన లూషియస్ ఒక చేత్తో యూనోతో ఫైట్ చేస్తుంటే ఇంకొక చేత్తో మన ఆస్తాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్యానెల్ చూసి నేను ఆస్తా యూనోని పొగడాలా లేకపోతే మన లూషియస్ ని పొగడాలో నాకు అర్థం కావట్లా. స్పెషల్లీ మన లూషియస్ ఇక్కడ వీళ్ళతో ఫైట్ చేస్తున్నాడు కదా, దానికి పైగా తను ఆలోచిస్తున్నాడు. ఈ యూనో దగ్గర స్టార్ మ్యాజిక్ ఇంకా విన్ మ్యాజిక్ ఉంది, వీడి దగ్గర మానా కూడా చాలా ఎక్కువ ఉంది. రెండో వైపు ఈ ఆస్తా, వీడి దగ్గర యాంటీ మ్యాజిక్ ఉంది, ఇది ఏ మ్యాజిక్ అయినా నలిఫై చేయగలదు అని చెప్పి తను వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ముందు మన యూనో ఇంకా ఆస్తా చాలా సీరియస్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకేసారి అటాక్ చేయడంతో మన లూషియస్ వెంటనే ఆ అటాక్ ని డాట్ చేస్తాడు. ఇది చూసి మన ఆస్తా వెంటనే తన రెండో కటానాన్ని బయటికి తీసి లూషియస్ మీదకి కొన్ని స్లాష్ లిసురుతాడు. దాని నుంచి మన లూషియస్ చాలా ఈజీగానే తప్పించుకుంటాడు. కానీ తను ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, వీడి దగ్గర యాంటీ మ్యాజిక్ ఉంది, వాడి దగ్గర మ్యాజిక్ ఉంది, అయితే యాంటీ మ్యాజిక్ ని క్యాన్సిల్ చేయాలి కదా, అలాంటిది వీళ్ళిద్దరూ ఇంత కోఆర్డినేషన్ తో ఎలా ఫైట్ చేస్తున్నారు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. దెన్ అప్పుడే తనకి రియలైజేషన్ అయ్యింది, వీళ్ళిద్దరూ టీం వర్క్ చూపించట్లా, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. నేను డిఫీట్ చేస్తానంటే నేను డిఫీట్ చేస్తానని చెప్పి వీళ్ళు క్షణంకి పవర్ఫుల్ గా మారుతూ వెళ్తున్నారు. నేను చూసిన ఆ ఫ్యూచర్ ని కూడా వీళ్ళు సర్పాస్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మన లూషియస్ అంటూ ఉంటాడు. కానీ ముందున్న మన యూనో ఇంకా ఆస్తా వెంటనే లూషియస్ ఒక ఎంకల్కి వచ్చేసి ఒక అటాక్ చేస్తారు. ఈ అటాక్ మన లూషియస్ కి తగిలిద్ది అండ్ మనోడు కింద పడిపోతుంటే మన ఆస్తా తన కత్తి ఇసిరేస్తాడు. ఇది చూసి మన లూషియస్ మిడ్ ఎయిర్ లో ఆ అటాక్ ని డాట్ చేస్తాడు. ఇంకా డాట్ చేసిన వెంటనే మన ఆస్తా మళ్ళీ తిరిగి తన మీదకి అటాక్ చేస్తాడు. కానీ ఈసారి మన ఆస్తా జెటర్ ని ఉపయోగిస్తాడు. దాని వల్ల మన లూషియస్ కి కొన్ని స్లాష్లు పడతాయి. ఇది చూసి మన లూషియస్ వీన్ని ఇక్కడే చంపేయాలని చెప్పి దగ్గరలో ఒక బుల్లెట్ ని వదులుతాడు. ఎందుకంటే ఇంత దగ్గరగా ఉంటే మన ఆస్తా డాట్ చేయలేడని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఎంకల్ ఉన్న మన యూనో స్టార్ మ్యాజిక్ టెలిపోర్టేషన్ ని ఉపయోగించి స్పిరిట్ ఆఫ్ బోరస్ తో అటాక్ చేస్తాడు. దెబ్బకి మన లూషియస్ కింద పడిపోతాడు. ఇది చూసి మన బెల్ చెప్పిద్ది, ఫైనల్లీ యూనో నువ్వు తన్ని డిఫీట్ చేసేసావు అని చెప్పి తను అనేది. ఇది చూసి మన ఆస్తా కూడా చెప్తాడు, యూనో నువ్వు చాలా పవర్ఫుల్ గా మారిపోయావు అని చెప్పి తను అంటాడు. మన యూనో కూడా చెప్తాడు, లేదు ఆస్తా నువ్వు కూడా చాలా పవర్ఫుల్ గా మారిపోయావు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కిందున్న ఆ మ్యాజిక్ నైట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనం క్యాప్టెన్స్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, మనం ఫైనల్లీ అందరినీ డిఫీట్ చేసాం, మొత్తం అయిపోయింది అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. స్పెషల్లీ మనం వెంజెన్స్ యొక్క ఫేస్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తన మార్క్ వెళ్ళిపోయింది బ్రో, తన కర్స్ ఇక్కడ వెళ్ళిపోయింది. అది ఎలా వెళ్ళిందో నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు మాత్రం తను కర్స్ కాదు, తన కర్స్ వెళ్ళిపోయింది. మేబీ ఇది మన చాలట్ వల్ల జరిగిందని నేను అనుకుంటున్నా. అంటే తను ఇప్పుడు యాంటీ కర్స్ మ్యాజిక్ వాడుతుంది కదా, సో తనే మనోడి కర్స్ తీసిందని నేను అనుకుంటున్నా. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్లోవర్ కింగ్డమ్ యొక్క ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వాళ్ళందరూ కొంచెం హ్యాపీగానే ఉంటారు, ఎందుకంటే మన మార్క్ వాళ్ళందరికీ చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ మ్యాజిక్ నైట్స్ అందరూ ప్రతి ఒక్కరిని డిఫీట్ చేస్తారు, ఇప్పుడు మీరు సేఫ్ గా ఉన్నారు అని చెప్పి తను పైనుంచి చెప్తున్నాడు. కానీ అప్పుడే ఈ అమ్మాయి గమనించిద్ది, తిని పేరు రెవెనా అనుకుంటా, కానీ తిను గమనించిద్ది ఆ క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న బుక్స్ టవర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి గ్రీన్ వామ్స్ అందరికి దొరుకుతాయి. సో ఆ బుక్స్ టవర్ మీద లూసియస్ ఉపయోగించిన ఆ గ్రాండ్ మ్యాజిక్ ట్రీ యొక్క రూట్స్ వచ్చి కనెక్ట్ అయిపోయాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన లూసియస్ క్లోవర్ కింగ్డమ్ ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఆ స్పెల్ ని ఉపయోగించలేదు, ఆ స్పెల్ ని ఉపయోగించింది క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న గ్రీన్ వామ్స్ టవర్స్ ని కనెక్ట్ చేయడానికి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఆస్తా ఇంకా యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళిద్దరు ప్రస్తుతం మన లూసియస్ ని ఓడించేసామని అనుకుంటున్నారు. కానీ అప్పుడే వీళ్ళ కిందున్న ప్లాట్ఫామ్ మొత్తం షేక్ అయిపోయింది. ఇంకా ప్లాట్ఫామ్ ని బద్దలు కొట్టుకుని ఒక వ్యక్తి బయటకు వస్తాడు. తన్ని చూసి వీళ్ళిద్దరిది చిరిగిపోయింది, ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మన లూసియస్. తన ఫామ్ కూడా ఇప్పుడు మారిపోయింది. ఇది చూసి మన ఆస్తా యూనో చెప్తారు, అయితే ఇప్పటి వరకు మేము ఫైట్ చేసింది ఒక క్లోనా, అయితే ఇదేనా నీ మెయిన్ బాడీ, ఏం పర్లా మేము ఇప్పుడైనా సరే నేను డిఫీట్ చేయగలం అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. ఇది చూసి మన లూసియస్ చెప్తాడు, అవును
ఆ క్లోన్స్ తయారు చేయడంలో నాకు టైం పట్టింది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. నా యొక్క క్లోన్స్ ఇప్పటి వరకు మీతో ఫైట్ చేసి నాకు చాలా టైం ని ప్రొవైడ్ చేశారు. ఈ టైంలో నేను నా ప్లాన్ ని కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశా. ఇప్పుడు వాళ్ళ వల్లే క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రిమ్వర్మ్ టవర్ ని నేను కనెక్ట్ చేయగలిగాను అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఈ మాటలు విని మన ఆస్థాకి ఏం అర్థం కాదు. అందుకనే మన లూషియస్ చెప్తాడు, నీ యొక్క బుర్రకి సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా, జాగ్రత్తగా విను. ఈ ప్రపంచంలో మనుషులు పుట్టారు, ఇంకప్పటి నుంచి ఈ గ్రిమ్వర్మ్స్ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. ఒక రకంగా ఈ గ్రిమ్వర్మ్స్ అనేవి దేవుడి యొక్క నాలెడ్జ్. ఇది హ్యూమన్స్ యొక్క న్యాచురల్ మ్యాజిక్ కి ఒక బూస్ట్ ఇచ్చిద్ది. దాని వల్లే మనుషులు ఇంత స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ ఒక గ్రిమ్వర్మ్ యొక్క యూజర్ చనిపోయిన తర్వాత అందరు ఏమనుకుంటారు, తనతో పాటు ఆ గ్రిమ్వర్మ్ కూడా చనిపోయిద్ది అని అనుకుంటారు. కానీ అలా జరగదు. ఆ యూజర్ చనిపోయిన వెంటనే ఈ గ్రిమ్వర్మ్ కూడా తిరిగి ఈ గ్రిమ్వర్మ్ టవర్ లోపలికి వచ్చేసిద్ది. ఇది ఒక సర్కిల్, ఇలాగే జరిగిద్ది. ఇంకంతే కాదు, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, యూజర్ చనిపోయిన తర్వాత తన యొక్క స్పెల్స్ కూడా మళ్ళీ రీసెట్ అయిపోతాయని అనుకుంటారు. కానీ అలా జరగదు. ఆ గ్రిమ్వర్మ్ స్టిల్ ఆ యూజర్ యొక్క మొత్తం స్పెల్స్ ని క్యారీ చేసిద్ది అని చెప్పి ఇక్కడ మనోడు అంటాడు. ఇప్పుడు ఇవన్నీ వినిన తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో ఇప్పుడు ఎందుకు మనోడు ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. మనోడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం మన లూషియస్ క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి గ్రిమ్వర్మ్ టవర్ ని తనతో కనెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ టవర్ లో ఎన్ని గ్రిమ్వర్మ్స్ అయితే ఉన్నాయో అన్ని మ్యాజిక్స్ ని మన లూషియస్ ఇప్పుడు యూజ్ చేయగలడు. తను మన ఆస్థాకి డెమో కూడా చూపిస్తాడు. లైటింగ్ మ్యాజిక్, ఫైర్ మ్యాజిక్, వాటర్ మ్యాజిక్, మడ్ మ్యాజిక్ ఇవన్నీ చూపిస్తాడు. అండ్ ఇది చూసిన తర్వాత వాళ్ళిద్దరిది చిరిగిపోయింది. కానీ మన లూషియస్ అక్కడ నుంచి ఒకేసారి మాయమైపోతాడు అనమాట. ఇది చూసి మన ఆస్థా యూనోకి అర్థం కాదు, వీడెక్కడికి వెళ్ళిపోయాడరా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ర్యాప్చి ఇంకా గోల్డెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు తప్పించుకున్నారనమాట. అమ్మయ్య ఫైనల్లీ అయిపోయిందిరా బాబు, ఇప్పుడు మనం హ్యాపీగా ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ లక్ బాలా, ఎందుకంటే హఠాత్తుగా వీళ్ళ వెనకాల మన లూషియస్ వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మార్క్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తిను కూడా ఆస్థా ఎలా ఉన్నాడు, యూనో ఎలా ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ లూషియస్ తిని దగ్గరికి వచ్చేసి తిండి కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి యూనో ఇంకా ఆస్థా దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు, ఏంట్రా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే మన లూషియస్ వీళ్ళ ముగ్గుని తీసుకుని ప్రత్యక్షం అవుతాడు. అది చూసి వీళ్ళకేం అర్థం కాదు, ఇప్పుడు వీళ్ళ అక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మన యూనో ఇంకా ఆస్థా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన లూషియస్ చెప్తాడు, నేను ఇందాక నుంచి మాటలతో చెప్తుంటే మీకు అర్థం అవ్వట్లేదు కదా, సో ప్రాక్టికల్లీ చూపిస్తానని చెప్పి తను ఆ ముగ్గురిని చంపేస్తాడు బ్రో. ఇక్కడ మిగతా ఇద్దరిని చంపితే చంపాడు, కానీ మార్క్ ఎందుకు చంపేశాడు బ్రో, తను నా ఫేవరెట్ క్యారెక్టర్, బట్ మనోడు చనిపోయాడు. ఇంకా మన లూషియస్ చెప్తాడు, నేను ఇక్కడ ముగ్గురిని చంపేశాను కదా, ఇప్పుడు వీళ్ళ యొక్క గ్రిమ్వర్మ్స్ ఆ టవర్స్ లోకి వెళ్ళిపోతాయి. ఆ టవర్స్ లోకి వెళ్ళిన తర్వాత నేను వీళ్ళ గ్రిమ్వర్మ్స్ యొక్క అబిలిటీస్ ని ఉపయోగించగలను. కావాలంటే చూడండి, ఇదే రెప్చి యొక్క చైన్ మ్యాజిక్ అని చెప్పి తను మన యూనోని ఆ చైన్స్ తో చుట్టేస్తాడనమాట. ఎవరినైనా ఈ చైన్స్ తో చుట్టేస్తే సో ఆ బంధించిన వ్యక్తి యొక్క మ్యాజిక్ పోయిద్ది. ఇక్కడ మన యూనో యొక్క మ్యాజిక్ కూడా కాసేపటి వరకు లాక్ అయిపోయింది. ఇది చూసి మన ఆస్థా వెంటనే ఆ చైన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. సీరియస్లీ గైస్, మన ఆస్థా యూనోని సెకండ్ టైం కాపాడాడు ఈ చైన్స్ నుంచి. ఇంకా మన లూషియస్ చెప్తాడు, మీ యొక్క చావుని ఈ ప్రపంచం మొత్తం చూడాలి అని చెప్పి మార్క్ యొక్క మ్యాజిక్ ని ఉపయోగించి దీన్ని క్లోవర్ కింగ్డమ్ మొత్తం టెలికాస్ట్ చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం క్లోవర్ కింగ్డమ్ మొత్తానికి చూపిస్తాడు. రెండో వైపు మనం రియూని కూడా చూసుకోవచ్చు. తను కూడా తన 10 గన్స్ ని ఉపయోగించి క్లోవర్ కింగ్డమ్ లో ఏదైతే జరిగిందో మొత్తం చూస్తున్నాడు. ప్రస్తుతం మన రియూకి తెలుసు అనమాట, లూషియస్ దగ్గర ఇప్పుడు గ్రిమ్వర్మ్స్ టవర్స్ ఉన్నాయి, ఒక మ్యాజిక్ కాదు, ఇప్పుడు ఎన్ని మ్యాజిక్లైనా తను ఉపయోగించగలడు అని చెప్పి మన రియూకి అర్థమైపోయింది. కానీ తన దగ్గర ఒక ప్లాన్ ఉందన్నమాట, తను అది ఆస్థాకి చెప్పాలని అనుకుంటున్నాడు. సో దట్స్ వై తను ఫ్యూజీ ని పిలిచి ఇంకా నువ్వు పాడడం స్టార్ట్ చేయని చెప్పి తను అంటాడు. ఇంకెవరికైనా తెలియకపోతే మన ఫూజీ తన సౌండ్ యూజెస్ ని ఉపయోగించి ఎవరికైనా ఒక మార్క్ ఇచ్చాడు అనుకోండి, ఆ మార్క్ తీసుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన ఫూజీ యొక్క మాటలు తనకి వినిపిస్తాయి. సో ఇండైరెక్ట్లీ మన ఆస్థా ఇప్పుడు రియో యొక్క మాటలు వింటున్నాడు అనమాట. అంటే మన రియో కొన్ని మాటలు ఫ్యూజీకి చెప్తున్నాడు, ఫ్యూజీ రియో యొక్క మాటలు ఆస్థాకి చెప్తున్నాడు. బట్ ముందున్న లూషియస్ వెంటనే ఆస్థా ఇంకా యూనో మీద చాలా అటాక్స్ చేస్తాడు. ఐ మీన్ చాలా వెరైటీ అటాక్స్ చేస్తాడు. ఇక్కడ మనోళ్ళు ఆ అటాక్ నుంచి డాట్ చేస్తున్నారు. కానీ అప్పుడే
మన లూషియస్ యూనో ముందుకి టెలిపోర్ట్ అయిపోయి యూనోకి ఒక పంచ్ ఇస్తాడు. ఇంకా అది చూసి మన ఆస్తా వెంటనే లూషియస్ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన లూషియస్ ఇంకోసారి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇది మొత్తం మన రియూ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా తనకు అర్థమైపోయింది లూషియస్ కావాలని చెప్పే ఆస్తా ఒక యాంటీ మ్యాజిక్ అటాక్స్ ని అవాయిడ్ చేస్తున్నాడు. తను డిఫెండ్ కూడా చేయట్లా, లిటరల్లీ అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే మన లూషియస్ చెస్ట్ లోపల ఒక స్టోన్ అయితే ఉంది. ఇది మానా స్టోన్ అని మీరు అనుకోండి. ప్రస్తుతం మనోడు ఆ స్టోన్ లోపలికి చాలా మ్యాజిక్ ని ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఒక రకంగా మ్యాజిక్ కలెక్ట్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. బట్ తను ఎందుకు చేస్తున్నాడు, తన ఎజెండా ఏంటో మనోళ్ళకి తెలీదు. అందుకనే మన రియూ చెప్తాడనమాట, ఒకసారి ఆ స్టోన్ ని డిస్ట్రాయ్ చేసి చూడు, మేబీ అలా అయినా మనం లూషియస్ ని ఓడించచ్చేమో అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన ఆస్తా ఏదైనా చేయక ముందే మన లూషియస్ వెంటనే ఆస్తా వెంకాల వచ్చేసి చెప్తాడు, చూడు ఆస్తా, నువ్వు గివ్ అప్ చేసే, నేను నిన్ను రిజరెక్ట్ చేస్తా, ఈసారి నేను నీకు ఒక మ్యాజిక్ ఇస్తా, నువ్వు ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ రిలాక్స్ అండ్ డై అని చెప్పి తను అంటాడు. కానీ ఆ అటాక్ ని మన యూనో తన షీల్డ్ ని ఉపయోగించి ఆపేస్తాడు అనమాట. ఇక్కడ మన ఆస్తా చెప్తాడు, మేము ఇక్కడ చనిపోవడానికి వెళ్ళట్లా, నువ్వు ఇక్కడ చనిపోబోతున్నావు అని చెప్పి తను వెంటనే లూషియస్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే మన లూషియస్ లిజితాని క్రియేట్ చేస్తాడు. యా, లీబే అండ్ ఆస్తా యొక్క మదర్ ని తను క్రియేట్ చేసేస్తాడు. ఇక్కడ తను చెప్పిద్ది, ఆస్తా ఇంకా లీబే ఎలా ఉన్నారు మీరు అని చెప్పి తను అనిద్ది. అసలు అది చూసి మన ఆస్తా స్ట్రక్ అయిపోతాడు. తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు, తను అలా స్ట్రక్ అయిపోతాడు. ఇది చూసి మన లూషియస్ చాలా క్రీపీగా నవ్వుతూ ఉంటాడు. రెండో వైపు మన రియూ కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అదేంటి వీడు వాళ్ళ మదర్ ని క్రియేట్ చేయడం ఏంటి, అసలు వీడు వాళ్ళ మదర్ ని ఇంతకు ముందు కూడా కలిసాడా అని చెప్పి తను షాక్ అయిపోతాడు. అండ్ ఇట్స్ ట్రూ గైస్, లిజికా చనిపోయిన తర్వాత అక్కడికి మన విజెట్ కింగ్ వచ్చిండు. అది మన జూలియసా లేకపోతే లూషియస్ అది నాకు తెలియదు, కానీ మన విజెట్ కింగ్ మాత్రం అక్కడికి వచ్చిండు. అసలు దేనికి వచ్చిండో అది నాకు తెలియదు. చనిపోయిన తన వైఫ్ ని చూడడానికి వచ్చిండా లేకపోతే అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటిదో కూడా నాకు తెలీదు. బట్ తను మాత్రం అక్కడికి వచ్చిండు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీ దగ్గర ఏమైనా థీరీస్ ఉంటే అవి కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఆస్తా వాళ్ళ మధ్యని చూసి ఆగిపోతాడు కదా, సేమ్ లీబే కూడా ఆగిపోతాడు. ఇంకా మన లూషియస్ ఇదే ఛాన్స్ అని చెప్పి ఆస్తాని కోసేస్తాడు. ఇది మన క్లోవర్ కింగ్డమ్ మొత్తం చూసిద్ది. ఇక్కడ ఇచ్చికా ఇంకా రియో యొక్క రియాక్షన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. వాళ్ళు కూడా కంగారు పడిపోయారు. స్పెషల్లీ మన యూనో, మీరు తన రియాక్షన్ ని చూసుకోవచ్చు. తను కూడా షాక్ అయిపోయాడు. ఇంక ఇలాగే క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి రియాక్షన్ ని మనకి చూపిస్తారు. ఇక్కడ కెప్టెన్ యామిని కూడా మనం చూడొచ్చు. తను చెప్తాడు, ఈ పిల్లోని నువ్వు సగానికి కోసేసినా సరే హీ వోంట్ డై, హీ నెవర్ గివ్ అప్ అని చెప్పి ఇక్కడ అంటాడు. మనోడు ఆస్తా మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. ఇలాగే మనం నోయల్ ని కూడా చూసుకోవచ్చు. తను ఆస్తా అని చెప్పి అరిచిద్ది. నేను ఏడ్చిద్ది అనుకున్నా, బట్ ఆస్తా అని అరుస్తుంది. నేను కొంచెం ఎమోషనల్ ప్లానల్ ఎక్స్పెక్ట్ చేశా, అంటే తను ఆస్తాని సెకండ్ టైం చనిపోతూ చూస్తుంది కదా, సో కొంచెం సాడ్ అయ్యిద్ది అనుకున్నా, బట్ ఎడవట్లా. మేబీ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూషియస్ ని చూపిస్తారు. ప్రస్తుతం మనోడు తన మ్యాజిక్ ని ఉపయోగించి చనిపోయిన ఆర్కేంజల్స్ ని, తన క్లోన్స్ ని అందరినీ రివైవ్ చేసి పడేస్తాడు. పైగా రెండింతలు స్ట్రాంగ్ గా వీళ్ళు తిరిగి వస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన మెరోలియానా చాలా కష్టపడి డిఫీట్ చేస్తే ఇక్కడ మన మోరిస్ మళ్ళీ వచ్చేసిండు. ఇక్కడ తనకి 2 కొమ్ములు కూడా వచ్చే, తన ఫామ్ కూడా టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఇంక ఇలాగే ఐసెల్ సిల్వర్ ని కూడా మనం చూసుకోవచ్చు. తిను కూడా మారిపోయింది. ముందు చూస్తే ఒక మర్మెడ్ లాగా ఉంది, కానీ ఇది డ్రాగన్ అన్నమాట. అంటే కింద పార్ట్ మొత్తం డ్రాగన్, పైన పార్ట్ మనిషి. ఫేస్ ఏంటిదో నాకు తెలియదు, ఇది డీమన్ లాగా ఉంది. అండ్ లాస్ట్ లో మనం మోర్గన్ ని చూస్తాం. అసలు తిని చూసి నాకేం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లా. ఎందుకంటే మన నాష్ చాలా కష్టపడి తిని ఇందాకే చంపిండు, కానీ ఇప్పుడు చూస్తే తిను మళ్ళీ మొత్తం హీలైపోయి కొత్త ఫామ్ లో వచ్చిండు. ఇంకా మోర్గన్ చెప్తాడు, బ్రదర్ కెప్టెన్ యామి పదండి ఇప్పుడు కలిసి ఇంకోసారి ఫైట్ చేద్దామని చెప్పి తను అంటాడు. ఇది చూసిన తర్వాత మన మోర్గన్ కి కెప్టెన్ యామికి అర్థమైపోయింది, హీఈస్ నాట్ ఏ మోర్గన్ ఎనీమోర్. తిను పూర్తిగా డిమెల్ లా మారిపోయారు. దిస్ థింగ్ ఇస్ క్రీపీ అని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా స్పెషల్లీ ఇక్కడ మనం కెప్టెన్ యామి యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తను లూషియస్ పేడ్ ని గట్టిగా అరుస్తాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆస్తా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు పడిపోయాడు. ఇంకా తన పక్కన చాలా ఆర్కేంజల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ లూషియస్ చెప్తాడు, లాస్ట్ టైం నేను నిన్ను చంపేశానని అనుకున్నా, కానీ నువ్వు బ్రతికిపోయావు. బట్ ఏం పర్లా, నేను ఈసారి నిన్ను చంపేస్తాను ఆస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా రెండో వైపు మన బెల్ ఆ నెవర్ ల్యాండ్ స్పెల్ ని క్యాన్సిల్ చేసి వెంటనే యూనో దగ్గరికి వచ్చేసింది తనకి సపోర్ట్ ఇవ్వడానికి. ఇక్కడ మన యూనో కూడా బెల్ వచ్చిన వెంటనే ముందున్న ఆర్కేంజల్స్ ని డిస్ట్రాయ్ చేసేసి లూషియస్ మీదకి ఒక అటాక్ చేసేస్తాడు. ఇది చూసి మన రియూ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను యూనో పవర్ఫుల్ అని అనుకున్నాడు, కానీ మరి ఇంత పవర్ఫుల్ అని తను ఎక్స్పెక్ట్ చేయలా. ఇక్కడ మన లూషియస్ చెప్తాడు, ఆర్ యూ షూర్ నువ్వు నీ నెవర్ ల్యాండ్ స్పెల్ ని క్యాన్సిల్ చేసి మంచి పని చేశామని అనుకుంటున్నావా అని చెప్పి తను అడుగుతాడు. ఇంతకీ మన
లూషియస్ ఇలా ఎందుకన్నాడంటే మన యూనో యొక్క స్పెల్ వల్లే కిందున్న మ్యాజిక్ నైట్స్ అందరూ చాలా స్ట్రాంగ్ గా మారారు, వాళ్ళకి ఒక బూస్ట్ దొరికింది, ఈ బూస్ట్ తోనే ఆ ఆర్కేంజల్స్ ని ఇంకా పాలడిన్స్ ని వాళ్ళు డిఫీట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ బూస్ట్ వాళ్ళకి దొరకట్లా. సో ఇక్కడ మన లూషియస్ ఏం చెప్తున్నాడంటే నువ్వు నీ స్పెల్ ని క్యాన్సిల్ చేస్తావు, అయితే నా ఆర్కేంజల్స్ చేతిలో మీ యొక్క మ్యాజిక్ నైట్స్ చనిపోతారు అని చెప్పి తను అంటాడు. దానికి యూనో చెప్తాడు మేమందరం మ్యాజిక్ నైట్స్, నాకు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది, వాళ్ళు ఈ ఫైట్ ని గెలుస్తారు అని చెప్పి తను అంటాడు. నిజానికి మన యూనో పైన మాటలు చెప్తున్నాడు. మన యూనోకి తెలుసు తన పక్కన బెల్ లేకపోతే లూషియస్ తన్ని చంపేస్తాడని, అందుకని తను బెల్ ని వెంటనే పిలిపించేశాడు. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి బ్లాక్ బుల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళ దగ్గర యాంటీ మ్యాజిక్ ఉంది కదా, ఆస్తా ఒక యాంటీ మ్యాజిక్, ఇప్పుడు అది కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా మెమోస్ అని కూడా మనం చూసుకోవచ్చు, తను కూడా ఆస్తాని చూసి ఇక్కడ ఏడుస్తుంది. ఇంక ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ యూనో తన స్టార్ మ్యాజిక్ ఇంకా విండ్ మ్యాజిక్ ని ఉపయోగించి లూషియస్ మీదకి చాలా అటాక్స్ చేస్తాడు. ఇక్కడ లూషియస్ కి కూడా డ్యామేజ్ తగిలిద్ది, కానీ మనోడు హీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మిగిలిన అటాక్స్ అన్నిటిని డాచ్ చేస్తూ ఇక్కడ మన లూషియస్ తిరిగి అటాక్ చేస్తాడు. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ తను ఒకేసారి 20-30 అటాకులు చేస్తాడు. ఇక్కడ తను చెప్తాడు కూడా ఈ పాయింట్ లో నన్ను ఇక్కడ ఎవ్వరు ఓడించలేరు యూనో అని చెప్పి తను అంటాడు. ఇంకెంకా నుంచి మన ఆస్తా చెప్తాడు ఇట్స్ నాట్ డన్ యట్, తీసుకో యూనో అని మన ఆస్తా డీమన్ డిస్ట్రాయర్ ని బయటికి తీసి ఆ డిస్ట్రాయర్ లో ఉన్న యాంటీ మ్యాజిక్ ని యూనో లోపలికి పంపిస్తాడు. ఈ ప్యానెల్ చాలా క్రేజీగా ఉండిద్ది. ఇంకా మన ఆస్తా చెప్తాడు యూనో కాసేపు వెయిట్ చేయి, నేను కూడా క్యాచప్ అయిపోతానని చెప్పి తను అంటాడు. ఇక్కడ మీరు ఆస్తా పైన చూసుకోవచ్చు, లీబే పైన కూడా ఒక స్టార్ లాంటిది ఉండిద్ది. ఇక్కడ మన యూనో తన స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి వీళ్ళిద్దరిని టెలిపోర్ట్ చేయడానికి చూస్తున్నాడు. ఇది చూసి మన లూషియస్ చెప్తాడు ఇట్స్ డజన్ మ్యాటర్, నువ్వు వీళ్ళిద్దరిని ఎక్కడికి పంపించినా సరే నేను అక్కడికి వెళ్ళగలను, ఇప్పుడు నేను వెళ్ళలేను అనే చోటే లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన యూనో చెప్తాడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆస్తాకి పారిపోవడం తెలీదు, తను వస్తాడు, తను తిరిగి వస్తాడు, అప్పటి వరకు నేను నీతో ఫైట్ చేస్తాను అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇక్కడ మన యూనో చేతిలో మీరు డీమన్ డిస్ట్రాయర్ ని కూడా చూసుకోవచ్చు. సో దీంతోనే మన యూనో యాంటీ మ్యాజిక్ ని కూడా ఉపయోగించగలడు, లిటరల్లీ మనోడు దాన్ని పట్టుకోగలుగుతున్నాడు. దట్స్ ఏ క్రేజీ థింగ్. ఇంకా మీ అందరికి ఇప్పుడు నేను చెప్పేస్తున్నా, ఇక నుంచి బ్లాక్ క్లోవర్ వీడియోస్ ప్రతి 3 months కి ఒక్క వీడియో అయితే వచ్చింది. ఎందుకంటే బ్లాక్ క్లోవర్ యొక్క మాంగా ప్రతి 3 months కి ఒక్క చాప్టర్ రిలీజ్ అయ్యిద్ది. సో అది కూడా చిన్న చాప్టర్ ఉండిద్ది, మేబీ చిన్న వీడియోనే వచ్చింది, కానీ ఏదైనా థీరీస్ కలిపి నేను పెద్ద వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఇది మీరందరూ గుర్తు పెట్టుకోండి, 3 months తర్వాత ఇంకో వీడియో వచ్చింది. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. మీరైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే కామెంట్స్ చేయండి గైస్, అప్పుడే వీడియో కొంచెం రీచ్ ఉండిద్ది. ఇంకా టార్గెట్ కూడా పెడుతున్నా 1K లైక్స్ ఇంకా 500 కామెంట్స్ చేసేయండి, నాకు తెలుసు మీరు చేయగలుగుతారు. సో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.